ఆస్తమా ఉన్న పేషెంట్లలో ఒకప్పుడు ఆస్తమా కానీ, అలర్జిక్ ఆస్తమా కానీ, బ్రాంకైల్ ఆస్తమా కానీ, ఆస్తమా కలిగిన లంగ్ రిలేటెడ్ ఊపిరితిత్తులకు సంబంధించిన పేషెంట్లలో చాలామంది స్టెరాయిడ్స్ వాడేవాళ్ళు. ఆ స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళలో అప్పుడప్పుడు మనము ఈ ఏవిఎన్ అంటాం, అంటే ఏ వాస్కులార్ నెక్రోసిస్, ఈ ప్రాబ్లంని ఈ పర్టికులర్ కేటగిరీలో చూసేవాళ్ళం ముఖ్యంగా. కానీ కరోనా వచ్చిన తర్వాత ఈ కరోనా వల్ల విపరీతంగా ఈ స్టెరాయిడ్స్ వాడటము, అలాగే ఈ స్టెరాయిడ్స్ వల్ల వాళ్ళకి ఈ ఏవియన్ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఏ వాస్కులార్ నెక్రోసిస్ అనేది చాలామంది ఇంక్లూడింగ్ నాకు తెలిసిన డాక్టర్లు, నా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఈ కరోనా బారిన పడ్డప్పుడు స్టెరాయిడ్స్ వాడటం వల్ల ఈ ఈ తుంటి జాయింట్ పుచ్చిపోవటం అంటాం. ఏవియన్ అంటే తుంటి జాయింట్ పుచ్చిపోవటం. సో ఇలా ఈ తుంటి జాయింట్ అంతా పుచ్చిపోయి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే ఆ స్టెరాయిడ్స్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్, అంతేకాకుండా ఇవాళ రేపు నొప్పి తగ్గకపోతే మనకున్న మోకాళ్ళ నొప్పులు కావచ్చు, లేదా కండరాల నొప్పులు కావచ్చు, జాయింట్ నొప్పులు కావచ్చు, కీళ్ళ వాతము కావచ్చు, ఇవి తగ్గకపోవటం వల్ల పెయిన్ కిల్లర్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ తగ్గకపోవటం వల్ల స్టెరాయిడ్స్ మీద ఎక్కువ ఆధారపడతారు. ఇలాంటి స్టెరాయిడ్స్ వాడటం వల్ల మనకు చాలా ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ ఈ తుంటి జాయింట్ పుచ్చిపోవటం. సో ఇలాంటి తుంటి జాయింట్ సచ్చుపడిపోయి పుచ్చిపోవటం వల్ల ఆ జాయింట్ ఇరిగిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ స్టెరాయిడ్స్ తీసుకునే విషయంలో మ్యాక్సిమం మీరు దూరంగా ఉండటం చాలా మంచిది. అది కాకుండా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమున్నాయనేది మనము తెలుసుకోగలగాలి. మీరు ఖచ్చితంగా మనం ఈ నేచురల్ క్యూర్ పద్ధతిలో కానీ, బాడీకి ఉన్న నేచురల్ హీలింగ్ క్యాపబిలిటీస్ని కానీ మనం అర్థం చేసుకొని దాన్ని సపోర్ట్ తీసుకోవటం వల్ల ఇలాంటి క్రానిక్ డిసీజెస్, ఆస్తమాలు కావచ్చు, అలాగే ఈ ఆర్థరైటిస్ కావచ్చు, అలాగే ఏదైతే మొండిగా తగ్గకుండా స్టెరాయిడ్స్ని ఒక ఒక అత్యధికమైన ట్రీట్మెంట్ విధానాన్ని ఎవరైతే డాక్టర్లు అడ్వైస్ చేస్తారో ఆ స్థాయి నుంచి మనం తగ్గించుకోవచ్చు. ఆ స్థాయికి వెళ్లకుండా మనం మన బాడీకి ఉన్న ఈ న్యాచురల్ కెపాసిటీని కానీ, మనము న్యాచురల్ రెసిస్టెన్స్ని కానీ మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే మన ఇమ్యూనిటీ బిల్డ్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. అంతే తప్ప వీలైనంత వరకు స్టెరాయిడ్ జోలికి వెళ్ళకపోవటము చాలా మంచిది.